సరస్వతీదేవికి శారదాదేవికి పరమశివుడికి అన్నకి చెల్లెలికి ఇద్దరికీ ఉండేటటువంటి ఆభరణం ఒకటి ఉంటుంది. ఇద్దరికీ ఉంటుంది. అది పార్వతీదేవి దగ్గర కూడా ఉంటుంది. ఇది ముగ్గురని నేను ఎందుకంటలేదంటే పార్వతీదేవి పరమశివుని యొక్క అహంకార స్వరూపమే అన్నారు శంకరాచార్యుల వారు. ఆయన యొక్క శక్తియే ఆమె. ఆయన శక్తి విడిపెట్టడం అన్నది ఉండదుగా. పాల నుంచి పాల తెలుపు వేరు చేయగలరా? పువ్వుల నుంచి పువ్వుల వాసన వేరు చేయగలరా? మీరు భగవంతుణ్ణి ఏ జంటగా మీరు చెప్పండి, ఏ జంటగా మీరు చెప్పినా ఆ లక్షణం వాళ్ళ యందు అలాగే ఉంటుంది. ఇది పట్టుకున్న మహాపురుషుడు కాళిదాసు. అందుకే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. పార్వతీ పరమేశ్వరులకే చెప్పాడా, లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడా ఈ తత్వాన్ని? లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు? వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఎలా ఉండదో పార్వతీ పరమేశ్వరులు అంతే, లక్ష్మీనారాయణులు అంతే. పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరవు అని ఉందండి. లక్ష్మీనారాయణులను ఎక్కడుంది ఆ శ్లోకంలో? పార్వతీప రమేశ్వరవు. పార్వతీప రమేశ్వరవు అని విడగొట్టచ్చా? విడగొట్టచ్చు. నృప అని ఒక శబ్దం ఉంది సంస్కృతంలో. నృప అంటే నరులకు పతి, ప అంటే పతి. అందుకని నృ పక్కన పా పెడితే నృప అంటే రాజు, నరులకు పతి రాజు అయిపోయిందా లేదా? నృ పక్కన చేరితే పతి అన్న శబ్దం వచ్చేసిందా లేదా? అలాగే పార్వతీప అంటే పార్వతీపతి పరమశివుడు, పార్వతీప రమేశ్వరవు, రమకి ఈశ్వరుడు అంటే లక్ష్మీనారాయణుడు. ఇప్పుడు పార్వతీప రమేశ్వరం అంటే లక్ష్మీనారాయణులైనా పార్వతీ పరమేశ్వరులైనా, పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరుడు. కాళిదాస శ్లోకంలో వాగర్ధములు ఎలా ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా, అది ఆ శ్లోకానికి అర్థం. ఇదే రామాయణం సుందరకాండలో సీతమ్మ అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది అమ్మవారు. ఓరి పిచ్చివాడా, రాముడి నుంచి నన్ను వేరు చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? పాలొద్దు పాల తెలుపు కావాలంటే వస్తుందా? నాకు చెరుకు కర్ర కావాలి, చెరుకు కర్రలో తీపి అక్కర్లేదంటే వేరువేరుగా ఉంటాయా? చంద్రుడు కావాలి, చంద్రుడి యొక్క కాంతి అక్కర్లేదంటే విడిపోతాయా? మల్లెపువ్వు కావాలి, మల్లెపువ్వు యొక్క సౌరభం నాకు అక్కర్లేదంటే విడిపోతుందా? అలా విడదవు. రెండూ ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఉండేటటువంటి తత్వం ఆ తత్వం. అందుకని ఇప్పుడు పరమశివుని యొక్క తల మీద ఉండేటటువంటి చంద్రవంక ఏది ఉంటుందో అదే శారదాదేవి యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది. ఇది సనాతన ధర్మంలో తత్వాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఎందుకు చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. మీరు చూడండి, తల్లి శారద ఉంది, తల్లి శారద యొక్క కిరీటం మీద చంద్రవంక చూడండి. అక్కడ తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ ఉంటుంది. దాన్ని కళ అని పిలుస్తారు. కళాభ్యాం చూడాలంకృత చిచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొదటి శ్లోకంలో. అలా అది కళ. కళ అంటే చంద్రుడి యొక్క ఒకానొక ప్రకాశం, ఒక కళాస్వరూపం. ఇది పెరుగుతుంది, అది ఇంకా తరిగేది కాదు, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అది పెరిగితే పూర్ణం అవుతుంది. మీరు ఇది పట్టుకోవాలి. అందుకే శారదాదేవి దగ్గర చూడండి ఒక గమ్మత్తు ఉంటుంది. ఆవిడని మీరు చాలా జాగ్రత్తగా వైదికమైనటువంటి మూర్తిని చూస్తే శారద మూడవ కన్నును కలిగి ఉంటుంది. పరమశివుడికి ఎలా ఉంటుందో శారదకి కూడా అలా మూడో కన్ను ఉంటుంది. అలాగే చంద్రవంక ఉంటుంది. ఈ కళ అంటే పెరుగునది అని అర్థం. అది ఇంకా పెరుగుతుంది, అలా ఉండిపోయేది కాదు సన్నగా అని. దీని కిరీటానికి పక్కన ఇలా ఉంటుంది. అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? పెరిగి 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 ఇలా పెరగదు, అది పెరిగి పూర్ణం అవుతుంది. ఇలా ఇప్పుడు సున్న అయిపోతుంది. పూర్ణం అంటే ఏమిటి? పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి అంటాం మనం. పూర్ణము అంటే ఇంకా వెలితి లేనిది. నాకిది లేదని చెప్పడానికి ఏం లేదు. నాకిది లేదు అన్న మాట లేనిదేది? బ్రహ్మమే, ఈశ్వరుడే పూర్ణం. అంటే కళ పెరిగితే పూర్ణమైంది, పూర్ణచంద్రుడు అయ్యాడు.
శారదోపాసన చేస్తే నువ్వేమవుతావు? పూర్ణమవుతావు. పూర్ణం అవడం అంటే ఏంటి? వెలితి లేని స్థితికి వెళ్ళిపోతావు. వెలితి లేని స్థితికి ఎప్పుడు ఎడతావు? కోరికన్నది లేకపోతే. అసలు కోరిక ఉంటేగా ఇది తీరలేదనడానికి, ఇది తీరిందనడానికి. అసలు కోరిక కోరడానికి నాది కాదన్నది ఏమిటి, నేను కానిది ఏమిటి, అన్నీ నేనే, ఇంకా నాకు కోరిక ఏమిటన్న స్థితికి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా మీరు పూర్ణులయ్యారని గుర్తు. అటువంటి పూర్ణత్వాన్ని పొందేటట్టుగా చేసి మూడవ కంటి మంట చేత కాముండంటే కోరికలను కాల్చగలిగిన తత్వం శివుడికి ఎలా ఉంటుందో శారదకు ఎలా ఉంటుంది. ఆ శారదానుగ్రహం పరిపుష్టంగా ఉంటుంది. అందుకే ఈ కళాస్వరూపం పెరిగితే, సరస్వతి అనుగ్రహం కలిగితే భోగముల మీద అనురక్తి తగ్గుతుంది, జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. దీన్ని మన వాళ్ళు ఏంటంటారంటే జానపదులు, లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక ఇంట్లో ఉండరండి అంటారు. మీరు చూడండి, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానండి లక్ష్మీ కటాక్షం లేదు. సరస్వతీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి సాధారణంగా లక్ష్మీ అనుగ్రహం ఉండదు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సరస్వతీ అనుగ్రహం లేదని నువ్వు అన్నవాడు ఒప్పుకోడు. అదో గమ్మత్తు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాపం మీకేం రాదంటే వాడు చాలా ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. అలా అనకూడదు, వాడు ఒప్పుకోడు. కానీ సరస్వతి అనుగ్రహం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకేం లేదన్నా, అవును నాకేముంది కనుక నాకేం లేదండి నేను ఎంతటి వాడిని అంటాడు. పశుమాం సర్వజ్ఞ అంటాడు. కాబట్టి సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అంటారు. అసలు ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అదో అబద్ధం. సరస్వతి లక్ష్మి కలిసి ఉండకపోవడం ఏమి ఉండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మన వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక ఆది ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. నారాయణుడి యొక్క నాభికమలంలోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారికి భార్య ఎవరు? సరస్వతీదేవి. నారాయణుడికి భార్య ఎవరు? లక్ష్మీదేవి. సరస్వతీదేవికి లక్ష్మీదేవి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఎందుకంత తడబడుతున్నారు మీరు చెప్పడానికి? ఎందుకంత భయం? లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది ఆ వరుసలో, అవదు మరి. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడితే నారాయణుడి కొడుకేనా? కొడుకు పెళ్ళం కోడలేనా? ఏంటంటే అది కూడా చెప్పవలసి వస్తుంది. కొడుకు భార్య కోడలైతే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అత్తా కోడలు ఓ ఇంట్లో ఏమీ అనుకోకుండా ఉండడం మీరు చూస్తున్నారా ఎక్కడైనా? కాబట్టి అత్తా కోడళ్ళు ఓ చోట ఉండరు, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరు అంటారు. కానీ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళల్లా కలిసి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నాకే తెలుసు ఒక కుటుంబం. ఆ అమ్మాయిని పురిటికి పంపిస్తే అత్తగారు జ్వరం పడిపోయింది, మంచం మీద పడిపోయి ఆ పిల్లకి జ్వరం వచ్చింది. ఎవరి కోసం ఆ బెంగెట్టుకుందని డాక్టర్లు అన్నారు, కోళ్ళు వస్తే కానీ తగ్గదని ఇక్కడ అన్నారు. ఆఖరికి ఈ అత్తగారు ఉండలేక కోడల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కోళ్ళు అంది, నాకు పుట్టిల్లు వద్దు, పుష్కరిణి వద్దు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అత్తయ్య గారు, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఏడిస్తే ఆ పిల్లని మొదటి పురిటికి కూడా పుట్టింట్లో ఉంచకుండా అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. లోకంలో ఎవరు ఆ ఇద్దరిని చూస్తే అత్తా కోడళ్ళు అనుకోరు, అలా ఉంటారు. తల్లి కూతుళ్ళల్లా మామ కోడలు అంతే, తండ్రి కూతుళ్ళే అలా ఉంటారు. లేరా? ఉన్నారు, ఉంటుంది సరస్వతి లక్ష్మి. జనకుడికి లేదా? జనకుడు చక్రవర్తి, లక్ష్మీ కటాక్షం లేదని మీరు అనగలరా చక్రవర్తికి? జనకుడంత జ్ఞాని లోకంలో ఉన్నాడా? వైదేహస్య మహాత్మన అంది సీతమ్మ రామాయణంలో. విదేహ వంశానికి చెందినవాడు, ఈ ఒళ్ళేనాది కాదంటాడు. అంతటి మహాజ్ఞాని. సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ ఇంట్లో ఉండలేదా? ఉంటారు. కానీ మనకున్న అలవాట్లు తీసుకెళ్లి దేవతలకు చూపించి మాట్లాడడం తప్ప సరస్వతీ లక్ష్మి ఒక చోట ఉండరు, అదో అబద్ధం. అలా ఏముండదు, ఉంటారు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే సరస్వతీ లక్ష్మి వేరు కాదు, ఒక్కటే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని అనలేదు శంకర భగవత్పాదులు? ఆవిడే. అసలు ఇది ఇద్దరు ఉన్నారేమిటి? ఏదో వరసగా చెప్పడమే కానీ. కాబట్టి ఆవిడే. ఆ కోటు వేసుకుంటే, ఆ దుస్తులు వేసుకుంటే సరస్వతి, ఆ దుస్తులు వేసుకుంటే లక్ష్మి, ఆ దుస్తులు వేసుకుంటే రుద్రాణి. ఉన్నది ఆ ఒక్క శక్తి. ఆ ఆదిశక్తే 3 శక్తులుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పూర్ణుల్ని చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరో ఆ శక్తి శారద. ఆ శక్తిని ఉపాసన చేస్తే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. సిద్ధించి మీరు పూర్ణులవుతారు. అందుకని శరత్కాలంలో శారదా నవరాత్రులు చెయ్యకుండా ఉంటే వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని వదిలేసుకున్నాడు, మనుష్య జన్మకి సంబంధించిన మహాభాగ్యాన్ని వదిలేశాడని గుర్తు. కాబట్టి చూడండి, ఇది కళాశబ్దం చేత మనకి ఎందుకు శారదా నవరాత్రులు చేస్తాము అన్నదాన్ని నిరూపణం చేస్తుంటుంది. ఈ పూర్ణులవ్వడం అన్న మాట నేను ఒకటి అన్నాను కాబట్టి మీతో నేను దీని గురించి ఒక్క ఉదాహరణ చూపిస్తే
దాని యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసిన వాడిని అవుతాను. కనీసంలో కనీసం ఒక ఇద్దరు మహాపురుషుల్ని తలుచుకున్నటువంటి ఆనందం ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. భగవాన్ రమణులు అరుణాచలంలో ఉన్న కాలంలో విపరీతమైన దోమలు బయలుదేరాయి. ఒకనకొకప్పుడు ఇంతంత దోమలు బయలుదేరాయి. అసలు ఊళ్ళో ఎవ్వరూ ఉండలేక తిరువన్నామలై విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంతలా రగ్గొకటి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రగ్గుకి ఉన్నటువంటి జరి ఎటువంటిదంటే, దోమ కానీ దాని దగ్గరికి వచ్చిందో ఆ చాలా పదునుగా ఉన్నటువంటి ఆ జరి తగలగానే దోమ యొక్క శరీరం తెగుతుంది. అటువంటి జరీతో నెయ్యబడినటువంటి ఒక కంబళి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి కప్పుకోమన్నారు. ఆయన మడత కూడా విప్పకుండా అక్కడే పెట్టి ఇలా కూర్చుని ఉండేవారు. దోమలు కుట్టలేదా అండి రమణ మహర్షిని అని అడగద్దు, కుట్టేయి. దోమల చేత కుట్టబడుతున్న శరీరానికి ఆయన సాక్షి. అది ఆయన స్థితి. కొన్నాళ్ళు పోయిన తర్వాత శిష్యులు అనబడినటువంటి అంతేవాసులు చూశారు. ఒళ్ళంతా దద్దుర్లే. వాళ్ళు అన్నారు, భగవాన్ మనం తిరుపతి వెళ్ళిపోదాం, అది కూడా క్షేత్రమే కదా, నేను తిరుమల వెళ్ళిపోదాం మనం. ఆయన ఓ అన్న మాట అనరు, వాదించరు. వెంటనే వెళ్ళిపోయారు. సంబారాలన్నీ సిద్ధం చేసేశారు, ఏర్పాట్లు చేసేశారు, వచ్చేసారు. భగవాన్ బయలుదేరదామా అన్నారు. ఎక్కడికి అన్నారు. తిరుపతి. వెళ్ళిరండి, సంతోషం. అదేమిటి వెళ్ళిరండి, మీరు రారా, నేను రావడానికి చోటు ఎక్కడుంది అన్నారు ఆయన. నేనెవరు? ఆయన దృష్టిలో శరీరం కాదు, ఆత్మ. అది పూర్ణం, అది అంతటా నిండిపోయింది. అది ఇంకా కదలడానికి చోటు లేదు, అది పరివ్యాప్తం అయిపోయి ఉంది. నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతుచురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా నేను అంతటా పరివ్యాప్తం అయిపోయి ఉన్నాను. ఇక నేను కదలడానికి చోటేది, నేను ఎక్కడికెడతాను? నేను వెళ్ళడానికి చోటు లేదు, నేను రానన్నారు. ఇది పిచ్చివాడి మాటలా కనపడుతుంది, కానీ ఆయన ఆత్మగా మాట్లాడుతున్నారు, శరీరంగా ఆయన మాట్లాడటలేదు. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, పోనీ దుప్పటి కప్పుకోండి అని కప్పారు. ఆయన అలా నవ్వుతూ కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒకనకొకప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి వచ్చాడు, వెంకటరామయ్య గారని. సాయంకాలం వచ్చిన వాడు రాత్రి 8 వరకు శరీరానికి వచ్చినటువంటి కష్టాల గురించి, అనారోగ్యం గురించి చెప్తూనే ఉన్నాడు. రాత్రి 8 గంటల వరకు వింటూనే ఉన్నారు పరమాచార్య. అన్నీ విన్న తర్వాత ఆయన అన్నారు, ఏమిటో మీకు వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి వచ్చింది అంటారు, మీకు వ్యాధి రాలేదు, మీకు వ్యాధి రాదు. అసలు శరీరమే పెద్ద వ్యాధి, అది ఉన్నదే బాధ పెట్టడానికి, సుఖపెట్టడానికి. వ్యాధికి వ్యాధి వచ్చిందనండి, మీకు వ్యాధి వచ్చింది అనకండి. మీకు వ్యాధి రాదు. ఆత్మకి వ్యాధి ఏమిటి? శరీరం ఒక వ్యాధి. అందుకని ఇది ఆకలంటుంది, దప్పికంటుంది, బడలిపోయానంటుంది, కూర్చుంటానంటుంది, పడుకుంటానంటుంది, ఇప్పుడు బాగుందంటుంది, మళ్ళీ బాగులేదంటుంది. ఇది వ్యాధి. వ్యాధికి వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి రాలేదు. అసలు మూలం తెలుసుకోండి. తెలుసుకోకుండా మీకు వ్యాధి వచ్చిందనుకుంటే ఎలా కుదురుతుంది? మీకు వ్యాధి లేదు అని లేచి వెళ్ళిపోయారు రమణులు. పొంగిపోయినటువంటి సూర్య నాగమ్మ గారు ఉత్తరం రాశారు వాళ్ళ అన్నయ్య గారికి, వాళ్ళ భగవాన్ ఈ మాట మాట్లాడారని. అజరామరమై నిలబడిపోయింది ఆయన అన్నమాట. ఇది పూర్ణత్వం. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి, ఆ కోరికలు కాలిపోయినటువంటి వాడికి, అంతా నేనే, అన్నిటా నేనే, నేను ఆత్మస్వరూపిణి అని తెలుసుకున్న వాడికి, చిన్ముద్ర యొక్క అర్థం తెలిసిపోయిన వాడికి, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని తాను పూర్ణుడై నిలబడిపోయినటువంటి వాడికి, కోర్కెలు కాలిపోయిన వాడికి, తాను అనుభవించవలసిందంటూ ఇంకా లోకంలో ఏమీ లేదనుకున్న వాడికి, అటువంటి వాడు కల పెరిగి ఇలా ఉన్నటువంటి బింబం శారదాదేవి అనుగ్రహంతో పూర్ణమైనటువంటి చంద్రబింబం అయ్యాడని గుర్తు. అలా చంద్రబింబం అవ్వాలంటే ఆవిడ పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు పట్టుకుంటే కనీసం ఎప్పటికైనా ఉపకరిస్తుంది, ఇప్పుడే ఈ జన్మలోనైనా ఉపకరిస్తుంది. అసలు నువ్వు పట్టుకోవడం అంటూ కుదరకపోతే పట్టుకోగలిగిన జన్మలోకి మళ్ళీ వస్తావన్న నమ్మకం మాత్రం లేదు. నేను క్షమింపబడేదను గాక. మానవ జన్మ అంత తొందరగా, అంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు. అత్యంత దుర్లభమైన 3 నరజన్మ ఒకటి. నరజన్మలో ఉన్నాం కాబట్టి శారదా నవరాత్రుల గురించి వింటున్నాము, శారదా నవరాత్రుల గురించి చెప్తున్నాను. లేని నాడు మీరు ఏది వింటారు, నేనేం చెప్తాను. ఎన్నో కుక్కలు ఉన్నాయి, ఎన్నో పందులు ఉన్నాయి, ఎన్నో పంది పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు నేను కారు ఎక్కడం కోసమని గేటు కిందకి దిగొస్తే నాకు అదే జ్ఞాపకానికి వచ్చింది. నేను కిందకి దిగొచ్చి నించుంటే పందులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి.
నేను వాటి వంక చూస్తే నాకు ఆ మాటే జ్ఞాపకం వచ్చింది. శారదా నవరాత్రులు వస్తున్నాయని, ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలని, చంద్రమండలం వంక చూడాలని, అమ్మవారి యొక్క పాదుకల్ని ఊహించాలని, ధ్యానం చెయ్యాలని, కాలం ఇంత గొప్పదని, ఈ 9 రాత్రులు జారిపోతే మళ్ళీ సంవత్సరం వరకు రావని, వచ్చినా నువ్వు మళ్ళీ వచ్చే ఏడాది ఉపాసన చేయగలిగిన కలవన్న నమ్మకం ఏమిటి? కాబట్టి ఇది ఇంత గొప్పదని దానికి తెలియదు. తెలిసినటువంటి జన్మలో నేనున్నాను. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో ఈ 9 రోజులు, నేను ఎంత జాగ్రత్తగా అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ ఉండవలసిన సమయమో, లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ మనుష్య జన్మ వస్తుందన్న నమ్మకం ఏంటి? పరమ తప్పు. జ్ఞాపకం పెట్టుకోండి, మనుష్య జన్మ నుంచి మనుష్య జన్మ రాదు. ఎందుకు రాదో తెలుసా అండి? ఈశ్వరుడి అధికారం లేనిది జన్మ ఒక్కటే. ఈశ్వరుడికి జన్మ మీద అధికారం లేదు. ఈశ్వరుడు మీకు జన్మని ఇవ్వలేడు. ఈశ్వరుడు ఎలా కోరుకుంటే అలా జన్మనివ్వగలిగితే, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చాలామంది మహాపురుషులైన వాళ్ళు చేసిన చిన్న తప్పుకి మనుష్య జన్మ ఇవ్వకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోయి జంతు శరీరంలో పెట్టేశాడు ఈశ్వరుడు. మీరు భాగవతంలో జడభరతోపాఖ్యానం వినుంటారు. చిట్ట చివర ఆఖరణ తను పెంచుకున్నటువంటి లేడిపిల్ల మీద మమకారం పెట్టుకున్నందుకు మళ్ళీ లేడిపిల్లగానే పుట్టి మౌనంగా ఉండి ఏ సంఘం పెట్టుకోకుండా తరించవలసి వచ్చింది తప్ప, భగవంతుడు జన్మని ఇవ్వడంలో ఆయన యొక్క ప్రమేయం కాని, ఆయన యొక్క స్వాతంత్రం కాని ఈశ్వరుడికి లేదు. ఆయన అలా ఇవ్వలేడు. శంకరాచార్యుల వారు శివానందలహరిలో ఈ రహస్యం చెప్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కించేన వపుషా అని అడుగుతారు. మీరు దేని మీద ఆసక్తి పెంచేసుకుంటున్నారో, దేనిని తగిలి ఉంటున్నారో, చిట్ట చివర ఊపిరి వెళ్ళిపోయేటప్పుడు మనసు దానినే స్మరిస్తుంది. ఏది స్మరించారో దానికి అనుగుణమైన శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన తన మీద ప్రమేయం పెట్టుకోడు. అందుకే శంకరులు అన్నారు, శివ నాకు మళ్ళీ ఈ శరీరం ఇయ్యని శంకరులు అడగలేదు. ఇవ్వలేడు ఈశ్వరుడు, మళ్ళీ మనుష్య జన్మ ఇవ్వలేడు. అందుకే శంకరులు అన్నారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత. నన్ను కొండ చెయ్యి, పిల్లి చెయ్యి, ఎలక చెయ్యి, లేకపోతే చెట్టు చెయ్యి, చామ చెయ్యి, చీమ చెయ్యి, దోమ చెయ్యి, ఏది చెయ్యి నాకు బెంగలేదు. దేవతం చెయ్యి, నాకు అహంకారం లేదు. నాకు మాత్రం నువ్వొక్కటి. ఇది శంకరుల చమత్కారం. నాకేమివ్వాలో తెలుసా? సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందలహరి. ఏ ఉపాధిలో ఉన్నా భగవంతుని స్మరించగలిగిన శక్తి మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే ఉంటుంది. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే, ఏ విద్యాభ్యాసమునర్చె ఖరి చించే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతికిం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ భక్తి ఎవడికి ప్రౌఢంగా నిలబడిందో అటువంటి వాణ్ణి ఈశ్వరుడు చెయ్యెత్తి పైకి లాగుతాడు. అందుకే నిన్ను సేవింపక నా పదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇది జ్ఞానం. ఆ స్థాయికి వెళ్ళిపోతే పునర్జన్మ లేదు. అక్కడ లేకపోతే పునర్జన్మ ఉండి తీరుతుంది. పునర్జన్మ ఉందని ఒప్పుకుంటున్నారు కాబట్టే సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటే పునర్జన్మ ఉందని మీరు ఒప్పుకున్నారని గుర్తు. బొట్టు పెట్టుకోకపోతే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదని గుర్తు. బొట్టు పెట్టుకుంటున్నామంటే పునర్జన్మ ఉంది. పునర్జన్మ మనిషిగా పుడతాడని శాస్త్రములు చెప్పలేదు, వేదములు చెప్పలేదు, పురాణములు చెప్పలేదు. ఎవరైనా అలా చెప్తే అది వేద విరుద్ధం, నాస్తికం, తప్పు. అలా చెప్పడానికి అధికారం లేదు. శంకరులు చెప్పలేదు. నువ్వెంతటి వాడివి చెప్పడానికి? శంకరుల కన్నా నువ్వు గొప్పవాడివి కావు ఆ మాట చెప్పడానికి. జన్మయందు మీ అధికారం లేదు. అందుకే భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏ ఉపాధిలో ఉన్నా నీ పాదముల యందు భక్తి కావాలని అడగాలి. అలా ఉండడానికి నరత్వంతో ఈ జన్మలోనే లేనిది వచ్చే జన్మలో ఉంటావా నువ్వు ఈశ్వర భక్తితో? ఎన్ని కోట్ల జన్మలు కిందకెళ్ళిపోతావో, మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాతో నీకు అదృష్టం. ఎప్పుడో మళ్ళీ మనిషిగా వస్తే, మనిషిగా పుట్టినా శారదా నవరాత్రులు జరిగేటటువంటి ప్రాంగణాలకి దగ్గరగా నువ్వు పుడతావని నమ్మకం ఏమిటి? సనాతన ధర్మం పరిఢవిల్లుతూ శారదా నవరాత్రులు జరిగేటటువంటి దేవాలయాలతో పరిపుష్టమైనటువంటి కర్మభూమి యందు నువ్వు పుట్టాలని ఎక్కడుంది?
అవైదికమైనటువంటి మతాలతో కూడుకున్నటువంటి అన్య భూప్రాంతముల యందు నువ్వు జన్మించవచ్చు. ఆనాడు నువ్వు మానసికంగా ఉపాసన చెయ్యాలి, కానీ కర్మేంద్రియాలతో వెళ్ళి శరీరంతో అక్కడ కూర్చుని నువ్వు ఆనందించడానికి, నీ కళ్ళతో జుర్రుకోవడానికి, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పగడ నదితి లక్ష్మీనాథున్నంటారు పోతన గారు. అలా నీ కళ్ళతో నువ్వు జుర్రుకోవడానికి నీకు అవకాశం ఏది? నువ్వు జుర్రుకోవాలంటే ఈ జన్మలో ఈశ్వరుడు దానికి నిన్ను దగ్గరగా తీసుకెళ్ళాడు. నువ్వు వినియోగించుకోకపోతే ఆయన పట్టుకోడు. ఎందుకు ఆయన పట్టుకోడు? బుద్ధి నీకు ఇచ్చాడు, పుచ్చుకోవడం నీ బాధ్యత. పుచ్చుకోకపోతే ఆయన ప్రమేయం లేదు. శారద అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తదానా పాణిభ్యామృత సమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి సరసౌ భ్రమర్యంబారచీతు మధిష్టార్థ విభవం. తల్లి చేతిలో పాయసపాత్ర పట్టుకుని బంగారు తెడ్డు పట్టు కూర్చునుంది. నువ్వు వెళ్ళి ఇలా అనకపోతే అమ్మ మాత్రం ఏం చేస్తుంది? అడగందే పెట్టలేదుగా. నువ్వు వెళ్ళి కూర్చుంటేగా నీకేమైనా అబ్బేది. నువ్వు వెళ్ళనంటే నిన్ను ఉద్ధరించగలిగిన వాడేవాడు? మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంది? మనుష్య జన్మ పొందడం కాదు, ఈశ్వరానుగ్రహ హేతువు వేపికి అడుగులు వెయ్యడం కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప చెయ్యలేడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాభ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే శంకరాచార్యులు వారు తీర్పు చెప్పేశారు. గతంలో చేసిన పుణ్యం లేకపోతే అమ్మవారిని స్తోత్రం చెయ్యలేవు, అమ్మవారికి నమస్కారం చెయ్యలేవు, అమ్మవారి పూజ చెయ్యలేవు, కుదరదు. ఆవిడ అనుగ్రహం ఉందా నువ్వు ఈ ప్రాంగణానికి రాగలవు. ఆవిడ అనుగ్రహం ఉందా నువ్వు అమ్మవారి ప్రాంగణానికి వెళ్ళగలవు. అమ్మవారి అనుగ్రహం లేదా నువ్వు అనుకున్నా రాలేవు, తీసుకురాదే అమ్మ. కాబట్టి దానికి యోగ్యత ఏమిటంటే నీ మనసు చేర్చి ఉపాసన చెయ్యాలి. ఆ ఉపాసన చెయ్యడానికి అత్యంత యోగ్యమైన కాలము శారదా నవరాత్రులు. ఇందులో మనం శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుణ్ణి పరిణిత చంద్రుడు అంటాం. మీకు నేను శారద అన్న నామానికే వ్యాఖ్యానం చేస్తున్నాను లలితా సహస్రంలోంచి. అంటే ఏదో చెప్పాలి కాబట్టి ఒక రోజులో చెప్పడం కానీ నిజానికి అయ్యేదా నామం? ఒక్క శ్లోకానికి శంకర భగవత్పాదులు ఎన్ని శ్లోకాలు చేశారో సౌందర్యలహరిలో. శరజ్యోత్స్నా శుద్ధాం శిశిత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పస్తకలాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణాహ ఫణితయ అంటారు. ఆ శారద కృప అటువంటిది. అటువంటి మహాతల్లి ఆవిడ చంద్రబింబంగా ప్రకాశిస్తుంది. మీరు చూడండి, మనకి సూర్యుడు చంద్రుడు ఇద్దరు భగవంతుని యొక్క నేత్రములుగా చెప్తాం. వందే శంభూమాపతిం చొరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. అదే విష్ణువుకి చెప్పిన క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సనస్త స్ఫటిక మణిభైర్మౌక్తికైర్మండితంగా శుభ్రైరభ్రైరథభ్రైరుపై విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్తరినగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ అని సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యచంద్రుల్ని నేత్రాలుగా చెప్తాం. మీకు ఇందాక చెప్పానే వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. అలా చెప్పినా ఇలా చెప్పినా లక్ష్మీనారాయణులుగా చెప్పినా పార్వతీ పరమేశ్వరులుగా చెప్పినా తత్వం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. తత్వం ఏం మారిపోదు. నువ్వు చూసే రూపాన్ని నీ మనస్సుకు అనుగుణంగా చూస్తావంతే. కాబట్టి మీరు చూడండి, శారదా నవరాత్రుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఉన్నా సూర్యుడు మీకు వేడిమినిస్తాడు. సూర్యుడు స్వయం ప్రకాశకమైన అమృతాన్ని మీకు ఇస్తాడని లేదు. మీకు ఎంతసేపు వేడిమినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. చంద్రబింబం అమృత కిరణములు కలిగి ఉంటుంది. హిమకరహ హిమకరహ అంటారు శంకర భగవత్పాదులు. అమృత కిరణుడు చంద్రుడు. ఆయన మహానుభావుడు, చల్లని కిరణములతో ఉంటాడు. పైగా చంద్రుడు అమృతమూర్తి. అందుకే ధవళవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆ చంద్ర మండలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఘనీభవించింది, కరిగి అమృత బిందువులు పరమశివుడి మీద పడుతుంటాయి. చంద్రబింబంలోంచి పడిన అమృత బిందువులు ఆయన శరీరం నుంచి జారుతుంటే ఆయన మళ్ళీ 2 చెంబులతో పట్టుకుని తీసి మళ్ళీ ఆయన మీద ఆయన పోసుకుంటూ ఉంటాడు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉంది అటువంటి మూర్తి. చెంబులతో పట్టి మళ్ళీ పోసుకుంటాడు. ఇదే యజుర్వేదంలో రుద్రాధ్యాయానికి ప్రార్థనగా చెప్తాం మనం. రుద్రాభిషేకం చేసే ముందు ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విల సత్పూర్ణేందువాంతామృతై అస్తోకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై అంటూ
ఆ చంద్రమండలం కరిగి బిందువులు కింద పడుతూ ఉంటుంది పరమశివుడి మీదని చెప్తాం. అమృతం ఉన్నవాడు చంద్రుడు, చల్లని కిరణములు ఉన్నవాడు చంద్రుడు, చల్లని వెన్నెల ఇచ్చేవాడు చంద్రుడు, చల్లతనం ఉన్నవాడు చంద్రుడు. ఎంతసేపు చూసినా ఆబాల గోపాలానికి విసుగురానివాడు చంద్రుడు. లోకంలో మూడే ఉన్నాయంటారు విసుగు రాకుండా ఎంతసేపు చూడగలిగినవి. ఒకటి చంద్రబింబం, 2 సముద్రం, 3 ఏనుగు ముఖం. అందుకే గజవదనుడయ్యాడు ఆయన వినాయకుడు. మనం మీకు గణపతి నవరాత్రుల గురించి చెప్పినప్పుడు నేను గజవదన శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ చెప్పా కదా, అందుకని గజానన అని పిలుస్తుంటారు ఆయన్ని. ఆ ఏనుగు ముఖాన్ని ఎంతసేపు చూసినా చూడబుద్ధేస్తుంది. అందుకని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ అని ఆ 16 నామాల గురించి గొప్పగా చెప్తాం కదా మనం. అందులో వినాయకుడిది గజముఖుడు. ఆ చంద్రబింబం ఏనుగు, చంద్రబింబం సముద్రం ఎంతసేపు చూసినా విసుగురానివి. అటువంటి చంద్రబింబం చల్లతనాన్ని ఇస్తుంది. మన వైపు చూడండి, మన భారతదేశం వైపు అంతా మనం ఏమంటామంటే అమ్మయ్యా నా మనసు చల్లబడిందండి అంటారు. ఏమమ్మా నీకు కొడుకు పుట్టాడు కదా, ఇప్పుడు నీకు మనస్సు చల్లగా ఉందా? నా మనసు చల్లబడింది. ఏమంటే మీ కోరిక తీరింది, ఇప్పుడు మీరు చల్లగా ఉన్నారా? చల్లగా. నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి అంటారు. 10 కాలాలు చల్లగా ఉండాలంటే అభివృద్ధితో ఉండాలి. చల్లగా అన్న శబ్దం మన భారతదేశంలో వినపడుతుంది. మిగిలిన దేశాల్లో వెచ్చతనాన్ని కోరుతారు. వాళ్ళకి చల్లతనం ఉండి వాళ్ళకి ఎంత వేడి కలిగించేవి ఉంటే వాళ్ళకి అంత ఇష్టం. నువ్వు చల్లగా ఉండాలంటే వాళ్ళకేం ఇష్టం ఉండదు, వాళ్ళకి బాగా వేడిగా ఉండేవన్నీ ఇస్తుంటే ఇష్టం. మనకన్నీ చల్లగా ఉండాలి ఇష్టం. ఈ చల్లతనం ఎక్కడి చల్లతనం అంటే బాహ్యంలో చల్లతనం నుంచి ఆంతరమునందు చల్లతనం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభి శివానందలహరి అంటారు. ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం కలిగితే చంద్రమండలంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మన యందు ప్రసరిస్తుంది. అందుకే భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కాంచీదామ అమ్మవారి యొక్క నాభిస్థానం, ఆ వడ్డాణం కాంచీ క్షేత్రమై ఉంది. బ్రహ్మరంధ్రం మధుర మీనాక్షి. మీకు ఎక్కడో అక్కడ నేను ఆ మీనాక్షి తత్వం చెప్తాను, అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఆ మీనాక్షి తత్వం గురించి వింటుంటే బ్రహ్మరంధ్రమే మీనాక్షి తత్వం. అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క పాదుకల్ని పూర్ణచంద్ర మండలంలో ధ్యానం చేయమని చెప్తారు. అలా ధ్యానం చేస్తే అటువంటి స్వరూపం ఎక్కడుంది అంటే మధురైలో మీనాక్షిగా ఉంది ఆవిడ. అటువంటి తల్లి మనకి దక్షిణ భారతదేశంలో అటు కంచి కామాక్షిగా, ఇటు మధుర మీనాక్షిగా కూడా ఉంది. కాశీ విశాలాక్షిగా ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనకెంతసేపు చల్లతనం నువ్వు చల్లగా ఉండాలి. ఇది పైకి చల్లగా ఉండడం అంటే సంసారంలో చల్లతనం. సంసారంలో అన్ని విధాలా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండగలగడం. ఈ మాట అన్నప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. బాగా సంతోషంగా చల్లగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? సంతోషంగా చల్లగా ఉండడం అంటే ఎప్పుడూ మీరేమనుకుంటున్నారో తీర్చేయడం కాదు. మీకు ఏది జరిగితే మీరు సంతోషంగా ఉంటారో అది జరగడం. ఇది అమ్మకి తెలుసా, మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చు. ఒకానొకప్పుడు ఒక స్లీపర్ క్లాస్లో ఒక కోచ్లో మీకు రిజర్వేషన్ దొరకడం మీకు సంతోషంగా అనిపించవచ్చు. కానీ అది జీవితాంతం ఏడవడానికి కారణం కూడా కుటుంబ సభ్యులకి కావచ్చు. అందులో దొరకకపోవడం, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోవడం, మీరు జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడం అమ్మవారి అనుగ్రహం అని మీకు తర్వాత తెలిసి రావచ్చు. కాబట్టి అప్పటికప్పుడు మీరు అమ్మవారి అనుగ్రహాన్ని అంత తొందరపడిపోయి ఎలా లెక్క కట్టి అనుగ్రహం కాదనుకుంటున్నారు? కాబట్టి ఏది మీకు ఇయ్యబడిందో అది అమ్మవారి అనుగ్రహం అని మీరు ఒప్పుకోవడం మీ యొక్క మనస్సు పరిణితి చెందిందని గుర్తు. మీరు అనుకున్నది మీకు దొరకకపోతే నాకు అమ్మ ఇవ్వలేదనుకోవడం మీరు ఇంకా ఎదగలేదనడానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు మీకు అన్ని విధాలా చల్లగా ఉంటారు అన్న నా మాటకు అర్థం మీరు కోరుకున్నవి సినిమా టికెట్ల దగ్గర నుంచి దొరుకుతాయని కాదు. మీకు ఏది అవసరమో అది అమ్మవారి చేత అనుగ్రహింపబడుతుంది. లేదా మీరు చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితం చాలా భయంకరంగా మీ మీద ప్రసరించకుండా
తగ్గించి మీ యందు కృప చెయ్యబడుతుంది అని అర్థం. ఇది అసలు వాంఛితార్థప్రదాయిని అన్న మాటకు అర్థం. ఇది నేను ఎక్కడో ఒక చోట అసలు ఆ వాంఛితార్థప్రదాయిని అన్న మాటకు అర్థం ఏమిటో మీకు సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు దేవీతత్వం ఏమిటో మనకు అవగతం అవుతుంది. కాబట్టి చల్లగా ఉండడం అంటే పైకి చల్లతనం, లోపల చల్లతనం. ఈ చల్లతనం పాలేరు దగ్గర నుంచి యజమాని కావడం. ఇక్కడి వరకు పైకెక్కేంత వరకు చల్లగా ఉండి భగవన్మార్గంలో వైక్లభ్యాలు కలగకుండా అమ్మవారి స్వరూపంగా మనకు ఒక గురువు దొరికి ఆయన వైదిక నిష్ఠాగరిష్ఠుడై వేదాన్ని నమ్మినవాడై భగవద్భక్తి కలిగిన వాడై మనం తొట్టుపడితే మన చెయ్యి పట్టుకొని నడిపించగలిగినటువంటి ఉదారుడైనటువంటి గురువుగా మనకి అమ్మవారే అనుగ్రహించి మన ముందు నిలబడి ఆ తల్లి ఉద్ధరిస్తుంది. అటువంటి తల్లి అనుగ్రహం ప్రకాశించేటటువంటి పరమోత్కృష్టమైన కాలం ఈ శరన్నవరాత్రులు.